బండా రామ్మోహన్ రావు గారు ఎట్లా చూడాలి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు, కేటీఆర్ గారి వ్యాఖ్యలు, ఒకదాని మీద ఒకటి పోటాపోటీ, ఓవరాల్గా రాజకీయాలకు ఉన్నటువంటి మినిమం నైతిక విలువలను దిగజారుస్తున్న అనేటటువంటి మాత్రం స్పష్టమైంది. మేబీ రేవంత్ రెడ్డి, మేబీ కేటీఆర్, మేబీ ఎనీ అదర్. ఎట్లా స్పందిస్తారండి? గారు మీకు అట్లాగే రాజేష్ ప్రేక్షకులకు, నర్సయ్య గౌడ్ గారికి, రామచంద్ర గారికి నమస్కారం. అంటే అలాంటి వాడు మాట్లాడాలంటే కొంచెం బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే రాజుగారి చిన్న పిల్లం మంచిదంటే పెద్ద పిల్లం మంచిది కాదు. అంటే భాష మొదలుపెట్టింది ఎవరు, కొనసాగిస్తుంది ఎవరు అంటే అది ఒక వివాదం ఉంటుంది. కానీ తెలంగాణ ఏర్పడక ముందు వరకమైన సంస్కృతి వాతావరణం ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత మరి కేసీఆర్ గారు మొదలు పెట్టారు సన్నాసులని రకరకాలుగా. అది శృతి మించి రాగానే మరి వాళ్ళు ఎక్కడికి వచ్చిందంటే చావుల దాకా వచ్చింది. నిజంగా చెప్పాలంటే అది సమర్థనీయం కాదు, ఇది సమర్థనీయం కాదు. ఆయన అట్లా మాట్లాడలేదా అని వాళ్ళ మాట్లాడేవాళ్ళు మాట్లాడుతుంటే ఆయన అట్లా మాట్లాడింది కనుకనే, లేకపోతే అవినీతో అహంకారము వీటిని ప్రజలు కరుగాల్సి వాత పెట్టిన వద్దన్నారు. అటువంటి అప్పుడు ఇప్పటి పాలకులు ఎవరైతే కొత్తగా అధికారంలోకి వచ్చారో వారు అంతకంటే బాధ్యతాయుతంగా ఉండాలి కదా. వారిని అనే ముందు వారు ఆ పని చేశారు అని విమర్శించిన వీళ్ళే ఆనాడు బాధితులు వాళ్ళు కదా వీళ్ళు. ఇప్పుడు వాడేవాడు వీడేవాడు అనే మాట మాట్లాడినప్పుడు ఎప్పుడైతే బాధపడ్డారో మనం మాట్లాడితే కూడా అటువంటిది అవుతుందని వీళ్ళు గ్రహించాలి కదా. కానీ ఎక్కడికి వచ్చిందంటే వాళ్ళ నిన్నటి రేవంత్ రెడ్డి గారి మాటలు ఖచ్చితంగా ముఖ్యంగా సందర్భం లేకుండా అని నేను అంటున్నాను. రాజీవ్ గాంధీ గారి జయంతి మనందరం జరుపుకోవాల్సిందే సద్భావన దివస్. సద్భావన దివస్ అనేది ఎంత బాగుండాలి, సద్భావాన్ని వెలువరిసేలా అంటారు. ఎదుటి వాళ్ళను ఇచ్చబట్టు పరుష పదజాలంతో తిట్టడం అది కాదు కదా. అది కాకుండా నిన్న సందర్భం కూడా పిల్లల మీటింగ్, విద్యార్థులు ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వారు మాట్లాడడం సరిగ్గా. ఇది అనగానే వెంటనే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, గతంలో కేసీఆర్ మాట్లాడే. అదే కదా నేనంటే తప్పుకు తప్పు ఒప్పు ఎప్పుడు కాదు. కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా ఇది తప్పని ఇవాళ కూడా అంటున్నాడు. కానీ అంతకు మించిపోతుంది కదా అని ఇక పదజాలం దొరకలేవు అంతకంటే. ఇంకా రెండోది ఏంటంటే ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం గురించి చిన్నపిల్లలకి ఏం తెలియదు, ఎక్కడ పెడతారు ఏమిటి అనేది అది రాజకీయ వివాదం, చూసుకుందాం, అది వేరుగా. కానీ ఆ రాజకీయ వివాదాన్ని తీసుకొచ్చి నిన్న సద్భావన దివస్ సందర్భంగా, రాజీవ్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా మనకు ఏదైతే దేశవ్యాప్తంగా జరుపుతున్నామో ఆ మీటింగ్ లో ఈ మాటలు మాట్లాడాలి సరైనది కాదు అంటున్నాను. రెండోది ఏంటంటే ఇక ఎక్కడి దాకా వచ్చిందంటే గతంలో కనీసం రాజకీయ విమర్శలకు పరిమితమయ్యేది. ఇప్పుడు విగ్రహ రాజకీయాలలో నిగ్రహం కోల్పోతున్నారు అందరూ కూడా. విగ్రహ రాజకీయాల్లో ఏ విగ్రహం పెట్టాలో ఏ విగ్రహం వద్దు అని మనం తాలిబాన్లమో లేకపోతే నిన్న ఇవాళ బంగ్లాదేశ్ లో జరుగుతున్న దానికైతే కాలే కదా. మనం విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు బంగ్లాదేశ్ లో. అంతకుముందు మనకు చైనా నుంచి మొదలైంది. చైనాలో సాంస్కృతిక విప్లవం తర్వాత మావో జెడాంగ్ అనేక విగ్రహాలు ఆ బౌద్ధ ఆరామాలను ధ్వంసం చేశారు, సంస్కృతి నాశనం చేశారు. ఇవాళ అటువంటి స్థితిలో మనం లేం కదా. అందుకని మనం చేయాల్సిన పని ఏంటంటే గత ప్రభుత్వం చేసిన పనులు మంచి తీసుకుందాం, చెడ్డని విడిచిపెడదాం. కిషన్ గారు గతంలో పథకాలు కూడా మీకు కేసీఆర్ గారు వచ్చినాక ఒక మంచి మాట అన్నారు. ఏమనంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారిది ఆరోగ్యశ్రీ కానీ, సరే పేరు మార్చడం వేరు, రాజీవ్ ఆరోగ్యశ్రీని వట్టి ఆరోగ్యశ్రీ అన్నారు. తర్వాత ఫీ రియంబర్స్మెంట్ కానీ ఇట్లాంటి పథకాలు మంచిది అని కొనసాగిస్తామని అసెంబ్లీ సాక్షిగా 1-4 సార్లు చెప్పింది. అంటే మంచి పథకాలను కొనసాగించాలి. ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. మనము ఒక మాట అంటారు, అసెంబ్లీని ప్రజల మందరం మనందరం కూడా, పార్టీల వ్యక్తులు కూడా, రామచంద్ర నాయక్ గారు కావచ్చు, నర్సయ్య గౌడ్ గారు కావచ్చు, మనందరం కూడా ప్రజలుగా ఆ పార్టీలకు రెంట్కి ఇచ్చినాం. అంటే 5 ఏళ్లకు మీరు పాలించండి, 5 ఏళ్ల తర్వాత సరిగ్గా ఉంటే మళ్ళీ అనుకుంటా, లేకపోతే తిరస్కరిస్తామని చెప్పి గత ప్రభుత్వానికి 10 ఏళ్ళు ఆదరించడం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ఇవాళ కొత్తగా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, అంతకంటే బాధ్యతాయుతంగా ఉండాలి, అటువంటి మాటలు మాట్లాడాలి. కానీ ఏమవుతుందంటే అటువంటి మాటలు మాట్లాడి ఇప్పుడు తమలపాకులు తలుపు చెక్క సామెత గుర్తు చేస్తున్నారు. తమలపాకుతో ఎవరు ఎట్లా అన్నారు, తలుపు చెక్కతో మీరు ఎట్లా అంటున్నారు. అయితే ఇదేమైంది అంటే ప్రజల మనసుల్లో ఓ ఏహీభావం కలుగుతుంది. కానీ ఇదంతా దీని అన్నిటికీ పెద్ద కారణం నేను అనుకుంటుంది ఏంటంటే ప్రజా సమస్యలను పక్కన పెట్టి కొత్త అంటే చిన్న గీత పక్కన పెద్ద గీత గీయడం. ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గత 8 ఏళ్ల వైఫల్యాలను కప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్నారు ఇట్లాంటి మాటలు మాట్లాడి. అంటే టాపిక్ డైవర్షన్ అన్నట్టు. రెండోది ఇటు పక్కనేమో అవినీతి ఆరోపణలు ఇవన్నీ చేశారు కనుక
గత ప్రభుత్వం మీద విమర్శలు తప్పించుకోవడానికి దీనికి కౌంటర్ వీళ్ళిస్తున్నారు. కనుక నేను ఏమంటే దొందే రెండు పార్టీలు ఇవాళ ప్రజా సమస్య నుంచి తప్పించుకుంటున్నాయి. అంతేందుకు Yes. శ్రీశైలం గారు ఒక మాట చెప్పు. Yes, yes. మొదటి కూడా 8 నెలలుగా జరుగుతున్న చూస్తుంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో మొదలు అవినీతి మీద ప్రస్తావించారు కాంగ్రెస్ వాళ్ళు. ఏది కుంగిపోడు మేడిగడ్డ కుంగిపాటి నుంచి మొదలుకొని వరుసగా గొర్రెల కుంభకోణం అని, లేకపోతే టెలిఫోన్ కుంభకోణం అని ప్రజల సమస్యలు పక్కకు పోయింది. రెండోది ఏమైంది, ఇప్పుడు జిలేబిగా చక్కెర నడుస్తున్నాయి. మొన్నటిదాకా అవినీతి ఆరోపణలు పోయినాయి, తర్వాత ఇప్పుడు ఏంటంటే పార్టీల విలీనాల గురించి వస్తున్నాయి. అంటే ఏమవుతుందంటే అటెన్షన్ డైవర్షన్, లేకపోతే ప్రజల మైండ్ డైవర్ట్ చేయడం, ఆ రకంగా జరుగుతుంది. పార్టీలు Yes. తమ వైఫల్యాన్ని తప్పించుకోవడానికి పనిచేస్తున్నాయి. రామ్మోహన్ గారు మళ్ళీ వస్తాను.